హాయ్ అండి. ఈరోజొచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. నిన్నొచ్చేసి కటింగ్ చూపించాను కదా! ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూసారు కదా వీడియోలో ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ డాట్స్ అనేది ఒక సైడ్ మళ్ళీ మార్కర్‌తో డార్క్‌గా మార్క్ చేసుకొని, దాన్ని ఇలా రివర్స్ చేసుకొని మనం ట్యాప్ చేసుకున్నామంటే, అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి. అప్పుడు డాట్స్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని పిన్నులు పెట్టుకున్నాను కదలకుండా. ఇప్పుడు ఇలా చుట్టూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఒక పాదం ఖర్చు అనేది మనకి లైనింగ్ అటాచ్ చేయడం అయిపోతుంది మెయిన్ క్లాత్‌కి. చూసారు కదా! ఇలా అటాచ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి చుట్టూ అటాచ్ చేయడం అనేది అయిపోతుంది. నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రంట్ పార్ట్. అలానే దీనికి పోట్లీ బటన్స్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అనేసి నేను మిడిల్‌లో మళ్ళీ ఇంకొక కుట్టు చూసారు కదా! అటొక కుట్టు, ఇటొక కుట్టు వచ్చేలా ఒక పాదం ఖర్చు పెట్టుకొని నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ పోట్లీ బటన్స్ వేయమన్నారండి. దానికోసమని నేను ఇలా కుట్టుకున్నాను. అలానే ఇటు నుంచి కూడా ఇంకొక కుట్టు వేసుకొని కటింగ్ చేసుకుంటాను. మీరు నార్మల్‌గా కుట్టుకునే వాళ్ళైతే ఇలా వేసుకుంటే మామూలుగా సరిపోతుంది. నేను పోట్లీ బటన్స్ అనేది ఈ వీడియోలో చూపించట్లేదండి. ఎందుకంటే నాకు లెంత్ అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది. పోట్లీ బటన్స్ అనేది. చూసారు కదా! నేను పోట్లీ బటన్స్ వేసుకొని రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని పిన్నులతో మనం కదలకుండా పెట్టుకొని మళ్ళీ చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఒక పాదం ఖర్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. బ్యాక్ వచ్చి ఇలా హోల్ పెట్టాను కదా నేను. అక్కడ మాత్రం కరెక్ట్‌గా కార్నర్ తిరిగే దగ్గర ఇలాగా సూదిని కిందకి దింపుకొని మనం మళ్ళీ తిప్పుకున్నామంటే మనకి కార్నర్స్ అనేది చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తాయండి. చూసారు కదా! అలా తిప్పుకుంటూ రౌండ్ హోల్ అనేది చాలా నీట్‌గా ఒకే ఖర్చొచ్చేలా అంటే పాదం ఖర్చే ఉండేలా చూసుకుంటూ మనం తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకున్నామంటే నీట్‌గా వస్తుందండి హోల్ అనేది. ఒక సైడు ఎక్కువ, ఒక సైడ్ తక్కువ అనేది రాదు. ఇలా కార్నర్స్‌లో మాత్రం సూదిని కిందకి దింపుకొని కుట్టుకోవాలి. చూసారు కదా! నేను కుట్టేసుకొని ఇలా కటింగ్ చేస్తున్నాను. కట్ చేసుకొని ఇలా డాట్స్ దగ్గర అలానే ఖర్చుల దగ్గర టక్కించుకోవాలి. ఈ హోల్ కూడా చూసారు కదా! ఎలా కటింగ్ చేస్తున్నాననేది. మిడిల్ నుంచి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా తిరుగుతుందండి హోల్ అనేది. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇవి బాగా స్టోన్స్ ఇబ్బంది పెట్టేసినాయండి ఈ ఫ్రాక్‌కి. ప్రతి చోట స్టోన్స్ అడ్డొచ్చేవి. ఇలా డాట్స్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఆ స్టోన్స్ తీసుకొని ప్రతి చోట ఇలా డాట్స్ అనేది వేసుకున్నాను మార్క్ చేసిన దగ్గర. బ్యాక్ పార్ట్ కూడా వేసుకున్నాను కదా! ఇలానే ఫ్రంట్ పార్ట్‌కి కూడా డాట్స్ అనేది వేసుకొని ఉంచుకున్నాను. చూపిస్తాను ఉండండి. చూసారా? ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఇలా డాట్స్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని ఒక సైడే షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనికి నేను పైపింగ్ చేస్తున్నాను. అందుకని ఒక సైడు జాయింట్ చేసుకొని పైపింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఒక సైడే మనకి జాయింట్‌లా కనిపిస్తుంది. చూసారా? మనకి పైపింగ్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఫ్రంట్, బ్యాక్ వేసుకోవచ్చు. చూసారు కదా! నేను ఒక సైడ్ అనేది డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్‌కి ఖర్చు ఉండేలా పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి చుట్టూ. దీనికోసం నేను ఆపోజిట్ కలర్ ఇలా బ్లూ కలర్ తీసుకున్నాను. క్రాస్ పీసులు తీసుకున్నానండి. వాటిని క్రాస్ వచ్చేలా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పైపింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. దాంట్లో ఎలా ఎయ్యాలి నెక్‌కి అనేది ఉంటుంది. ఇది కూడా బోట్ నెక్‌కి హోల్‌కి ఎలా వేయాలి అనేది నేను వీడియో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇది అన్ని మోడల్సు కదండీ! అందుకనేసి ఒకే వీడియోలో పెట్టాలంటే 1 అవర్ అన్న టైం పడుతుంది. అందుకే నేను కొంచెమే పెడుతున్నాను ఇందులో. ఈ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారా? ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. నేను ఇలా కుట్టు వేసుకొని రెడీ చేసుకున్నాను పైపింగ్ కోసం క్లాత్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా నెక్ వైపు మనం అటాచ్ చేయలేదు కదా! అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలానే హోల్ తిరిగే దగ్గర కార్నర్స్‌లో మాత్రం సూది కిందకి దింపుకొని నిదానంగా కరెక్ట్‌గా కార్నర్ తిరుగుతుందో లేదో చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇది నేను స్లో వీడియో అనేది మీకు నిదానంగా ఉన్న వీడియో పెడతానండి. ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ పెట్టాలంటే టైం అనేది ఎక్కువవుతుంది.
అందుకే దీంట్లో నేను నార్మల్‌గా చూపిస్తున్నాను. ఈ పైపింగ్ ఎలా చేశాను బోట్ నెక్‌కి, హోల్‌కి అనేది క్లియర్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారు కదా! ఇలా కుట్టుకున్నామంటే మనకి పైపింగ్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కార్నర్స్ తిరిగే దగ్గర, రౌండ్ దగ్గర ఖచ్చితంగా టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ హోల్ దగ్గర మాత్రం కార్నర్‌లో ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా డీటెయిల్‌గా చూపిస్తానండి నేను దగ్గరగా. చూసారు కదా! ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ వేసుకొని మనం పైపింగ్ చేసుకుందాం. ఇలా పైపింగ్ అనేది పెట్టుకొని, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే సన్నగా వస్తుందండి థ్రెడ్‌తో పైపింగ్. నార్మల్ పాదంతోటే వేస్తున్నాను నేను. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు నార్మల్ నెక్, రౌండ్ నెక్స్ పెట్టుకున్న బ్యాక్, ఫ్రంట్ ఇలా పైపింగ్ చేసుకున్నారంటే ఆపోజిట్ కలర్‌తో చాలా నీట్‌గా ఉంటాయండి డ్రెస్‌లు, లాంగ్ ఫ్రాక్స్ కూడా. చూసారు కదా! ఇలా కుట్టుకుంటూ వెళ్ళాను నేను. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా లోపల సైడ్ కూడా మనం ఒక పాదం ఖర్చు వచ్చేలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా! ఇలా లోపల కూడా ఫినిషింగ్ బాగుండాలండి. నార్మల్ పాదంతో కాదు వేసింది అన్నట్టు ఉంటుంది ఇలా వేశారంటే. చూసారా? రెడీ అయిపోయింది నాకు. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది. దీనికి వీళ్ళు బటన్ పెట్టమన్నారు. అది తర్వాత స్టిచ్ చేస్తానండి నేను. ఇలా కుట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ 2 ఇప్పుడు అటాచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడడానికి ఒకే లెవెల్‌లో వస్తుంది పైపింగ్ అనేది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా షోల్డర్స్ అనేది నేను జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా వీడియోలో. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నామంటే షోల్డర్స్ జాయింట్ చేయడం రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. ఇలా షోల్డర్ అనేది మన వైపు బ్యాక్ సైడ్కి వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలి షోల్డర్ కుట్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. నేను వచ్చేసి వీళ్ళకి బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇది కూడా చాలా టైం పడుతుంది. బాహుబలి బుట్ట హ్యాండ్స్ అలానే పోట్లీ బటన్స్ పెట్టమన్నారు. ఇవన్నీ ఇందులోనే చూపించాలంటే మీకు చాలా టైం అనేది పడుతుంది వీడియో. ఒక 1 అవర్ పడుతుంది. అందుకని నేను ఇందులో పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇది కూడా హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకున్నాను అనేది చూపిస్తాను. మీరు నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేలా ఉంటే ఈ ప్లేస్లో ఇలా నార్మల్ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా! చాలా టైం పట్టిందండి పోట్లీ బటన్స్ అలానే ఈ బుట్ట రెడీ చేయడానికి నాకు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతానండి. ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా! బుట్ట అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా హ్యాండ్స్ అనేది రెడీ చేసుకొని ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర మిడిల్‌లో కరెక్ట్‌గా మనకి ఫ్రంట్ పార్ట్ టక్స్ ఇచ్చింది గట ఫ్రంట్‌కి వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ హ్యాండ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. నేను అలా తీసుకున్నానండి. మిడిల్‌లో టక్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నార్మల్ హ్యాండ్ అన్నా అంతే అండి. ఈ ప్లేస్‌లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళారంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇలా కుట్టుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేది చాలా నీట్‌గా వస్తాయి. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదండి. చూసారు కదా! నేను ఎంత పెట్టానో ఖర్చుకి అంతవరకు మనకి కరెక్ట్‌గా అటాచ్ అవుతుంది. చూసారా డాట్స్? అలా కరెక్ట్‌గా అటాచ్ అవుతాయి. నేను నార్మల్ హ్యాండ్ కటింగు పేపర్‌తో అందుకే కట్ చేసి చూపించానండి కటింగ్ వీడియోలో. మీరు ఆ వీడియో కనుక చూస్తే ఆ పేపర్ కటింగ్ ఎలా కట్ చేశానో సేమ్ అలానే మీరు క్లాత్ పైన కట్ చేసుకున్నారంటే నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అనేది మీకు రెడీ అయిపోతాయి. వాటిని కూడా సేమ్ ఇలానే నేను ఎలా చూపిస్తున్నానో అలా వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా వన్ సైడ్ కుట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇలా తిప్పుకుంటూ కుట్టుకున్నారంటే హ్యాండ్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి ఫినిషింగ్. చాలా బాగుంటుంది. కరెక్ట్‌గా మనం పెట్టిన ఖర్చుల దగ్గరికి మనకి సరిపోతుంది. చూసారా? ఇలాగ అనేది నేను అటాచ్ చేశాను. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయండి. చూపిస్తాను చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో చూసారా? బుట్ట చేతులు అనేది. ఇలా మొత్తం ఫ్రంట్, బ్యాక్ హ్యాండ్స్ రెడీ చేసి నేను పైన బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను. చూసారా ఎంత నీట్‌గా ఉన్నాయో హ్యాండ్స్. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ప్రిల్స్ కూడా పెట్టుకొని ఉంచుకున్నానండి. బాటమ్ పార్ట్‌కొచ్చి ఇలా ప్రిల్స్ ఎలా పెట్టాను అనేది మీకు అంటే క్లాత్‌ని బట్టి ఎలా పెట్టాను కరెక్ట్‌గా లెవెల్‌లో రావడానికి ప్రతి కుచ్చు ఒకే అంటే 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా పెట్టుకున్నాను. అది ఎలా అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా! కరెక్ట్‌గా సరిపోయింది నాకు. పైన బాడీ పార్ట్‌కి అలానే కింద ప్రిల్స్ కూడా అలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని నిదానంగా ఇలాగా
కరెక్ట్‌గా వచ్చినాయా లేదో చూసుకుంటూ పిన్స్ తీసుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. పైన బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా! ఇలా మనం ప్రిల్స్ అనేది ముందుగా కిందన రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు మనకి మిషన్ మీద ఇబ్బంది అనేది ఉండదండి. నేను ఫస్ట్ కిందనే పెట్టుకొని క్లాత్ మొత్తం ఎన్ని ప్రిల్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటాను. ఎవరి లాంగ్ ఫ్రాక్స్ కుట్టినా సరే. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రిల్స్ అనేది ఒకే లెవెల్‌లో వస్తాయండి. మనం తీసుకున్న కొలతలకి ప్రిల్స్ సరిపోయినాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా కుట్టుకోవడం వల్ల. అదే మనం దీని మీద పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే నార్మల్‌గా ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అనేది వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం ముందుగా ప్రిల్స్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా! నేను ప్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఎంత కరెక్ట్‌గా అటాచ్ అయినాయో. పైన బాడీ పార్ట్ అలాగే కింద బాటమ్ పార్ట్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు పిన్నులనేది నేను తీసేస్తున్నానండి. ఇప్పుడు లైనింగ్ కూడా ఇలా పైన పెట్టుకోవాలి. లైనింగ్ కూడా 4 మీటర్స్ తీసుకున్నాను కదా! అందులో 2 మీటర్స్ కట్ చేసుకొని ఒక బ్యాక్ పార్ట్‌కి 2 మీటర్స్ అలానే ఫ్రంట్ పార్ట్‌కి 2 మీటర్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చుకి 2 ఇంచులు నార్మల్‌గా కుట్టుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా నార్మల్‌గా కుట్టుకొని అక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా మనం కిందన మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకొని మిడిల్‌లో బాడీ క్లాత్ పెట్టుకున్నాము అంటే మనకి ఖర్చుల దగ్గర ఈసులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదండి. ఇలా లోడింగ్ పద్ధతిలోనే కుడతాను నేను ఎవరికి కుట్టినా. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే. అదే మనం లైట్ వెయిట్ శారీస్ అయితే ఇలా కుదరదండి. ఈ శారీస్‌కి యూజ్ అవుతుంది కాబట్టి చూసారా ఈసులనేది లోపట ఉండిపోతాయి. ఇలాగ మనకి పోగులు రావడం అనేది ఉండదు. పైన ఎంత నీట్‌గా ఉందో, లోపట సైడ్ ఎంత నీట్‌గా ఉందో చూసారు కదా! ఎక్కడ గుచ్చుకోవు, పోగులు రావండి. అలానే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. లోపల బయట కూడా చూడడానికి. ఇప్పుడు సేమ్ ఇలానే నేను ఇలా ఫ్రంట్ పార్ట్‌కి కూడా ప్రిల్స్ అనేది ముందుగా పెట్టుకున్నాను. అలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రంట్, బ్యాక్ ప్రిల్స్. ఇప్పుడొచ్చేసి వీళ్ళ ఎక్స్ట్రా బార్డర్ ఉంది కదండీ! పై బార్డరు. అది నేను కింద బార్డర్‌కి ఇలా అటాచ్ చేస్తున్నాను. చూసారా వీడియోలో? మనం ఇలా పైవొనిచ్చిన బార్డర్ వేస్ట్ చేసుకోకుండా కుట్టుకున్నామంటే లాంగ్ ఫ్రాక్ గ్రాండ్‌గా ఉంటుందండి లుక్ అనేది. అలానే వాళ్ళ బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే శారీ పైన ఎంత క్లాత్ తీసామో మనకి అంత బార్డర్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం డౌట్ లేకుండా ఇంకా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. పైనుంచి కూడా ఇలాగ ముడతలనేది లేకుండా ఇక్కడ మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అటాచ్ చేశానండి బార్డర్ వచ్చి. చూసారా పెద్ద బార్డర్ వచ్చింది మనకిప్పుడు. ఇలా కుట్టడం అయిపోయాక సైడ్ జాయింట్ చేసుకోవడమే. హ్యాండ్స్ దగ్గర నుంచి వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. చూసారు కదా! ఇలా పెట్టుకొని మనం కటింగ్‌లు ఎంత పెట్టుకున్నామో అంతే ఖర్చులు పెట్టుకుంటూ మనం కుట్టుకుంటూ వెళ్ళామంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ లూజ్ ఎంతుందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలానే చంక లూజ్ కూడా ఎంతొచ్చింది అనేది మనం ఇక్కడ మార్క్ చేసాం కదా ఆల్రెడీ. అక్కడికి ఇలా కలుపుకుంటూ వెళ్ళామంటే ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి. ఎక్కడ ఎక్కువ తక్కువలనేది రాకుండా చూసుకోవాలి. చూసారా? ఫినిషింగ్ అనేది లోపల లోడింగ్ పద్ధతిలో ఎలా ఉందో సైడ్ కూడా ఈసులనేది రాదండి. హ్యాండ్స్ దగ్గర గుచ్చుకోవడం, చంక దగ్గర గుచ్చుకోవడం, అలానే బాడీ అంతా చూసారు కదా వీడియోలో ఎంత నీట్‌గా ఉందో సైడ్ జాయింట్ కూడా. ఇలా లోడింగ్ పద్ధతిలో చేసుకున్నారు అంటే కస్టమర్స్ మన దగ్గరికే వస్తారండి. ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి వరకు మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మార్కింగ్ ఒకవేళ మీకు సరిగా లేదు అంటే మళ్ళీ ఒకసారి మార్కర్‌తో టేప్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. అప్పుడే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా? ఇలా కుట్టుకున్న తర్వాత నడుము వరకు అక్కడి నుంచి క్రాస్‌గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5 ఇంచెస్ వరకు కూడా లైనింగ్‌ని, మెయిన్ క్లాత్‌ని ఇలా క్రాస్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. మినిమమ్ ఒక 5 ఇంచెస్ ఉండాలండి అది. అక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. చూసారా నేను వీడియోలో రఫ్ ఇచ్చాను. ఇప్పుడు లైనింగ్‌ని సైడ్‌కి తిప్పుకొని మెయిన్ క్లాతులు 2 కరెక్ట్‌గా అటాచ్ అయినాయా లేదా చూసుకొని ఇలా లైనింగ్‌ని సైడ్‌కి పెట్టుకొని మెయిన్ క్లాత్ ఒక్కటే
కలుపుకుంటూ వెళ్ళాలండి. జాయింట్ చేసుకోవాలి. లేదంటే మనకి పట్టేసినట్టు ఉంటుంది. ఒక 5 ఇంచెస్ వరకు మాత్రం కలిపి కుట్టాలి. అక్కడి నుంచి మెయిన్ క్లాత్‌కి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌కి లైనింగ్ క్లాత్ కుట్టుకున్నామంటే మనకి బయట ఫినిషింగ్ బావుంటుంది. మనం క్యారీ చేయడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటుందండి. చూసారా? అలానే నేను ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఒక పాదం ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడొచ్చేసి మళ్ళీ సేమ్ ఇలా రఫ్ ఇచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ క్లాత్ లోపలికి పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఓన్లీ జాయింట్ చేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటే చాలా ఫినిషింగ్ బావుంటుంది మనకి లోపల బయట కూడా. చూసారా? నేను ఈ లైనింగ్‌ని కూడా కొంచెం ఫోల్డ్ చేసి మడత కింద పెట్టి కుడుతున్నానండి. ఎందుకంటే సిల్క్ లైనింగ్ కదండీ ఇది. మనకి ఈసులొచ్చినట్టు ఉంటుంది కొన్ని రోజులకి. ఇలా మడత పెట్టుకొని కుట్టుకున్నామంటే లైనింగ్ కూడా మనకి ఫినిషింగ్ బావుంటుంది. చాన్నాళ్ళు నీట్‌గా ఉంటుందండి. పాడవడం అనేది ఉండదు ఫ్రాక్ ఎన్నాళ్ళున్నా. చూసారా? ఎంత నీట్‌గా ఉందో లోపల సైడ్ కూడా ఫినిషింగ్ అనేది. ఇలా ఎప్పుడు మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే కస్టమర్స్ మన దగ్గరికే వస్తారండి. ఇలా మూడో కుట్టు కూడా వేసుకున్నాను నేను. అది ఇక్కడి వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా కుట్టుకున్నామంటే ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్ లోపల సైడ్ కూడా ఎక్కడ ఈసులనేది రాదండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చి ఇక్కడ బటన్ పెడుతున్నాను చూడండి. నేను ఆల్రెడీ బటన్‌కి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చిన్నది థ్రెడ్ అనేది. దాన్ని మనం ఇలా పెట్టుకొని కుట్టనేది ఇక్కడ కూడా ఎలా పడితే అలా వేసుకోకూడదండి. బయటికి లుక్ బావుండాలి చూడడానికి అంటే మనం ఎలా కుట్టుకున్నామో థ్రెడ్ పైపింగ్ ఆ వారానించి మనం కుట్టనేది నీట్‌గా వేసుకున్నామంటే ఇలా రఫ్ ఇచ్చుకున్నామంటే మనకి బయట చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా? నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఇక్కడ బటన్ పెట్టుకున్నామంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. టోటల్‌గా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ వచ్చి ఇదిగో పోట్లీ బటన్స్ అండి. అలానే బాహుబలి హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ పెట్టాను. హిప్ బెల్ట్ కూడా రెడీ చేశానండి దీనికి. ఇదొచ్చి నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్ ఫ్రంట్. హిప్ బెల్ట్ కూడా వాళ్ళు రెడీ చేయమన్నారు. శారీలో క్లాత్‌తో పెట్టాను. వాటికి డోరీస్ పెట్టాను. ఇలా బ్యాక్ కట్టుకోవడానికి డోరీస్ పెట్టానండి నేను. చూసారు కదా! ఫ్రిల్స్ కూడా ఎలా వచ్చినాయి ఒకే లెవెల్‌లో కుచ్చిళ్ళనేది ఎలా పెట్టాలి అనేది నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానండి. ఎంత క్లాత్‌కి ఎలా పెడితే బావుంటుంది అనేది. చూసారా? టోటల్‌గా లాంగ్ ఫ్రాక్ వచ్చి ఇలా ఉందండి ఫ్రంట్ సైడ్. బార్డర్ కూడా పెద్దదేయడం వల్ల ఎంత లుక్‌గా ఉందో చూసారు కదా! ఇలా ఎప్పుడు మనం క్లాత్ వేస్ట్ చేయకుండా నీట్‌గా కుట్టుకోవాలండి. బ్యాక్ వచ్చి ఇలా ఉంది. టోటల్ లాంగ్ ఫ్రాక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.